ఓం శాంతి. ఈరోజు మురళి 4/7/2026. మధురమైన పిల్లలారా, జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు. దాని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. బాబా ఏమంటున్నారంటే, జ్ఞాన సాగరుడైన బాబా వచ్చారు, మనకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారానే మన ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఇస్తున్నారు అంటే దాని యొక్క జ్ఞానాన్ని అవగాహన చేయించినప్పుడు నువ్వు ఆత్మ శరీరం కాదు అనే జ్ఞానం ద్వారా ఆటోమేటిక్గా ఆత్మ జాగృతి అవుతుంది. అప్పుడే ఆత్మజ్యోతి కూడా వెలుగుతుంది. తో బాబా ఏమంటున్నారు, జ్ఞానసాగరుడైన బాబా మనకొచ్చి జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా ఆత్మజ్యోతి వెలుగుతుంది. వికారాల కరుడుతో ఆరిపోయేకొచ్చిన జ్యోతి, ఆత్మజ్యోతి బాబా యొక్క జ్ఞానం ద్వారా, పవిత్రత శక్తి ద్వారా వెలుగుతుంది. ప్రశ్న, తండ్రిని చేసి చేయించేవారు అని ఎందుకంటారు? వారు ఏం చేస్తారు మరియు ఏం చేయిస్తారు? బాబా అంటారు, నేను పిల్లలైన మీకు మురళీని వినిపించే కార్యం చేస్తాను. మురళీని వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను. ఏ మంత్రము? మన్మనాభవం అనే మంత్రం. మిమ్మల్ని యోగ్యులుగా చేస్తాను. ఇంపార్టెంట్ అది. ఇప్పుడు సాధు సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు వీళ్ళంతా మంత్రాన్ని ఇస్తారు, కానీ యోగ్యులుగా చెయ్యరు. బాబా చెప్పి 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 రోజు యోగ్యులుగా మనల్ని తయారు చేస్తున్నారు. మరియు మీ ద్వారా స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేయిస్తాను. ఆయన రారు కదా, సో కాబట్టి మన ద్వారా స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు. మీరు సందేశకులుగా అయ్యి అందరికీ సందేశాన్ని ఇస్తారు. నేను పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను. ఇదే నా కృప మరియు ఆశీర్వాదం. బాబావుల యొక్క కృప, బాబావుల యొక్క ఆశీర్వాదము ఏది అంటే బాబా ఇచ్చే శ్రీమతమే, బాబా ఇచ్చే డైరెక్షనే. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే అవగాహనే బాబా యొక్క కృప. అర్థమైందా? అందుకే బాబా అంటున్నారు, నేను ఏం చేస్తాను, ఏం చేయిస్తాను అంటే, నేను మురళిని వినిపిస్తాను మరియు మన్మనాభవం అనే మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా చేస్తాను మరియు స్వర్గం యొక్క ప్రారంభోత్సవం మీ ద్వారా చేయిస్తాను. కాబట్టి మీ పని ఏమి అంటే సందేశకులుగా ఈ అనేక ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి. ఇదే నా డైరెక్షను అని బాబా అంటున్నారు. పాట. ఈరోజు ఉదయాన్నే ఎవరొచ్చారు? నా మనస్సు అనే ద్వారంలో. ఎవరొస్తారు? రోజు కళ్ళు తెరవంగానే గుడ్ మార్నింగ్ బాబా. సో బాబా మన మనసులో వస్తారు. ఓం శాంతి, ఓం శాంతి బాబా. పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మనల్ని ఉదయాన్నే మేల్కొల్పడానికి ఎవరొచ్చారు? దాని ద్వారా మన జ్ఞానము యొక్క 3వ నేత్రం పూర్తిగా తెరుచుకుంది. జ్ఞాన సాగరుడైన పరంపిత పరమాత్ముని ద్వారా మన జ్ఞానము యొక్క 3వ నేత్రం తెరుచుకుంది. తండ్రిని జ్యోతి వెలిగించేవారని కూడా అంటారు. ఆయన పరం జ్యోతి కదా, మహాజ్యోతి. జ్యోతిని వెలిగిస్తారు, కానీ వారు తండ్రి. ఈ విషయం ఎవరికీ తెలీదు. వారు దీపమని, జ్యోతి అని బ్రహ్మ సమాజం వారు అంటారు, అనేక ఆత్మలు అంటారు. మందిరాల్లో ఎప్పుడూ జ్యోతినే వెలిగిస్తారు, ఎందుకంటే వారు పరమాత్ముణ్ణి జ్యోతి స్వరూపంగా భావిస్తారు. లింగాయిడ్స్ అనేక మంది జ్యోతి స్వరూపం, అయ్యప్ప స్వామి భక్తులు రకరకాలుగా భగవంతుడు జ్యోతి స్వరూపుడు అనే విషయాన్నే చెప్తారు. అందుకే అక్కడ మందిరాలలో జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. అందుకే చూడండి, సాయంత్రం పూట లైట్ వేస్తేనే మన ఇంట్లో మొక్కుంటాం. ఎందుకు ఆ విధంగా నమస్కారం చేసుకుంటాము? దీపం యొక్క జ్ఞానాన్ని బాబా వచ్చి మన ఆత్మరూపి దీపం యొక్క జ్ఞానాన్ని ఇచ్చి దీపాన్ని వెలిగిస్తున్నారు, ప్రజ్వలితం చేస్తున్నారు. దానికి గుర్తుగా మనం సాయంత్రం పూట లైట్ వేయంగానే మొక్కుంటాం. బాబా అంటున్నారు, జ్యోతిని వెలిగిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఏమి అగ్గిపుల్లతో జ్యోతిని వెలిగించరు, స్మృతిని ఇప్పించి వెలిగిస్తారు. ఈ విషయం పూర్తిగా అతీతమైనది. ఈశ్వరుని గతిమతినే అతీతము అని అంటారు.
తండ్రి సద్గతినివ్వడానికి వచ్చి జ్ఞానయోగాలను నేర్పిస్తారని మీకు తెలుసు. నేర్పించేవారైతే తప్పకుండా కావాలి కదా. శరీరం అయితే నేర్పించదు, ఆత్మయే అంతా చేస్తుంది. ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో రావణుడు ప్రవేశించిన కారణంగా మనుషుల సంస్కారాలు చెడుగా ఉన్నాయి, అనగా పంచవికారాలు ప్రవేశించాయి. దేవతలలో ఈ పంచవికారాలు ఉండవు. భారతదేశంలోనే దైవీ స్వరాజ్యం ఉన్నప్పుడు ఈ చెడు సంస్కారాలు ఉండేవి కాదు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. సర్వగుణ సంపన్నులుగా ఉంటిమి. దేవీ దేవతల సంస్కారాలు ఎంత బాగుండేవి. వాటిని ఇప్పుడు మీరు ధారణ చేస్తున్నారు. తండ్రియే వచ్చి క్షణంలో సర్వులకు సద్గతినిస్తారు. గురువులు, సత్పురుషులు మొదలైన వారు భక్తి మార్గంలో ఉన్నవారు. వారు ఒక్కరికి కూడా గతి సద్గతినివ్వలేరు. తండ్రి రావడంతోనే సర్వుల సద్గతి జరుగుతుంది. పరంపిత పరమాత్మను అసలు ఎందుకు పిలుస్తారంటే, మీరొచ్చి పతిత ప్రపంచాన్ని వినాశం చేసి పావన ప్రపంచం యొక్క ప్రారంభోత్సవాన్ని చేయండి అని పిలుస్తారు. మరియు ద్వారాలు తెరవండి అంటారు. బాబా వచ్చి శివశక్తి మాతల ద్వారా గేటు తెరిపిస్తారు. వందే మాతరం అంటూ ఉంటారు. ఈ సమయంలోని మాతలెవరికి వందనం చేయడం జరగదు, పవిత్రులు కాదు కదా వందనం చేయడానికి. అందుకే బాబా అంటారు, పవిత్రమైతేనే పూలు వేసుకోవడానికి, నమస్కారాన్ని చేయించుకోవడానికి అర్హులైతాము. గాయన యోగ్యులుగా, పూజ యోగ్యులుగా కావడానికి ఆధారము సంపూర్ణ పవిత్రత. పవిత్రత కలిగిన దేవతలనే మనము విశేషంగా పూజిస్తాం. దానికే బాబా అంటారు, పిల్లలారా, మాతలు శ్రేష్టాచారి మాతలుగా లేరు. శ్రేష్టాచారులు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే యోగ బలంతో జన్మిస్తారో వారు లక్ష్మీనారాయణులని, వారు శ్రేష్టాచారులు. లక్ష్మీనారాయణులను శ్రేష్టాచారులు అంటారు. భారతదేశంలో దేవీ దేవతలు ఉన్నప్పుడు భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఈ విషయాల గురించి మనుషులకు అస్సలు తెలియదు. వారు తమ ప్లాన్లు తయారు చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో వాళ్ళు 5 సంవత్సరాలు పంచవర్ష ప్రణాళికలు చేస్తారు. మేము 2047లో ఈ విధంగా చేస్తాం భారతాన్ని అని అనేక ప్లాన్స్ చేస్తారు. గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరుకునేవారు. దీని ద్వారా ఇది రావణ రాజ్యం అని రుజువు అవుతుంది. భారతదేశం పతితంగా ఉంది, కానీ రామరాజ్యాన్ని స్థాపించేందుకైతే బేహద్దు బాపూజీ కావాలి. వారు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణ రాజ్యాన్ని వినాశం చేస్తారు. రావణ రాజ్యానికి ఇప్పుడు అగ్గి అంటుకోవాల్సి ఉందని మీకు తెలుసు. ఎంత తెలుసు? నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు. ఒకవేళ అగ్గి అంటుకుంటుంది అంటే అప్పుడు మన పురుషార్థం ఎలా ఉంటుంది నిజంగా తెలిస్తే? అందుకే బాబా అంటారు, పిల్లలకు తెలుసు, ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రపోతున్నారు. మనము కూడా నిద్రపోతూ ఉంటిమి. బాబా వచ్చి మేల్కొల్పుతున్నారు. భక్తి యొక్క రాత్రి పూర్తి అయ్యి పగలు మొదలవుతోంది. రాత్రి పూర్తి అయ్యి ఇప్పుడు పగలు వస్తోంది. జ్ఞానం అనే పగలు లేదా సత్యుగం అనే పగలు. తండ్రి సంగమంలో వచ్చి ఉన్నారు. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇస్తారు. దీని ద్వారా మీరు మొత్తం విశ్వాన్ని తెలుసుకుంటారు. బాబా ద్వారా మనము 3 లోకాల 3 కాలాల జ్ఞానాన్ని తెలుసుకుంటాం కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, విశ్వాన్ని తెలుసుకుంటారు. ఇది తయారీ చేయబడిన డ్రామా, అవినాశి డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది, మీ బుద్ధిలో కూర్చోంది. ఇప్పుడు మీరు ఎంతగా మేల్కున్నారు. ప్రపంచమంతా నిద్రపోతా ఉంది, అజ్ఞాన నిద్రలు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం గురించి తెలుసు. మిగిలిన ప్రపంచమంతా కుంభకర్ణుని అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉంది. కుంభకర్ణుని యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రపోతుంది. 3వ కన్ను ఉన్నప్పటికీ కూడా దాని రియలైజేషన్ లేదంటే నిద్ర అనే కదా. పతిత పావనుడు ఎవరు అనేదే తెలీదు. ఓ పతిత పావన రాండి అంటారు.
మీరొచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించండి అని ఎవరు అన్నారు. కేవలం కోరికల కోసమే కదా భక్తి చేస్తాము, పిలుస్తాము. బాకీ సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకోవాలని, కర్మల జ్ఞానం తెలుసుకోవాలని ఈ అంత మనకు లోతైన అవగాహన లేదు. తండ్రి అంటున్నారు, మీరు ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు, స్మృతితోనే పావనంగా అవుతారు. వినాశం మీ ఎదురుగా ఉంది, యుద్ధం కూడా జరగాల్సి ఉంది, ఇది మీకు తెలుసు. కౌరవులకు పాండవులకు యుద్ధం జరగలేదు. పాండవులు ఉన్నప్పుడు కౌరవులు ఉండరు కదా. పాండవులు ఎవరు, ఇది కూడా ఎవరికీ తెలియదు. ఎవరు పాండవులు? ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళే పాండవులు, భగవంతుని పట్ల ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు. సైన్యం మొదలైన వాటి విషయమే లేదు. బాబా అహింసో పరమో ధర్మ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నప్పుడు అక్కడ యుద్ధము, హింస అనే మాటే లేదు. సైన్యం మొదలైన వాటి విషయమే లేదు. మీ వైపు అయితే సాక్షాత్ పారలౌకిక పరంపిత పరమాత్మ ఉన్నారు. ఆ తండ్రి ద్వారానే మీకు వారసత్వం లభిస్తోంది. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటోంది. మీరిప్పుడు తెలుసుకున్నారు ప్రపంచ చరిత్ర భూగోళాలను రిపీట్ అవుతాయి అని. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనము కన్నా ముందే సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఇది ఇంపార్టెంట్. ప్రపంచం ఎప్పుడైనా మారని మొట్టమొదట మనం అక్కడికి వెళ్ళడానికి అర్హులుగా కావాలి, సతోప్రధానంగా. దానికోసం బాబా అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. భగవాన్ వాచ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి అని బాబా వాళ్ళు అంటున్నారు. గతం గత, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇదైతే డ్రామాలో నిశ్చితమై ఉంది. సృష్టి అయితే సత్వప్రధానంగా అవ్వాల్సిందే. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది ఈశ్వరుని యొక్క రాత కాదు. వినాశం జరగాల్సిందే, కొత్తది రావాలంటే పాతది పోవాల్సిందే కదా. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. వాళ్ళు ఏమంటారు, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు. అంటే భగవంతుడు వినాశనాన్ని ఎందుకు తెస్తారు అంటారు. అందుకే బాబా వాళ్ళు ఇక్కడ వివరిస్తున్నారు, ఇది ఈశ్వరుని రాత కాదు, డ్రామా రాత. ఈ విధంగా తయారై ఉంది. దీన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు నేను వస్తాను. తండ్రి అంటున్నారు, ఎప్పుడైతే రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభమవుతుందో అప్పుడే నేను వస్తాను. అందుకే ఏం చేస్తాం, మనము శివరాత్రిని ఆచరిస్తాము. శివుని పూజారీలు శివరాత్రిని నమ్ముతారు, అందరూ నమ్ముతారు, ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు తప్ప. గవర్నమెంట్ అయితే సెలవును కూడా రద్దు చేసింది. తక్కువలో తక్కువ బాబా ఏమంటున్నారు చూడండి, 1 నెల అయినా సెలవు ఉండాలి. 1 నెల. శివబాబా సర్వులకు సద్గతినిచ్చేవారు. వారే సర్వుల దుఃఖహర్త సుఖకర్త. వారి జయంతినైతే అసలు అన్ని ధర్మాల వాళ్ళు చాలా ఘనంగా 1 నెలంతా జరుపుకోవాలి. ఎంత లెహర్ చూడండి. బాబాకు మనం అంత విలువనిస్తున్నామా అనేది ఆలోచించాలి. విశేషంగా భారతదేశానికి తండ్రి డైరెక్ట్గా వచ్చి సద్గతిని ఇస్తారు. భారతము స్వర్గంగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ సమయంలో వేరే ధర్మాలే ఉండవు. దేవతలు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. విభజనలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ సత్యుగంలో విభజనలు ఉండవు. అందుకే స్థిరమైన అఖండమైన సుఖశాంతి సంపత్తుల దైవీ రాజ్యాన్ని మళ్ళీ పొందుతున్నాము అని మీరు అంటారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం 5000 సంవత్సరాల క్రితం కూడా లభించింది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలలో ఎటువంటి దుఃఖమన్న పేరే ఉండదు. రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకార్లే, మరియు ఆ నగరంలో అందరూ దాతలే అనే గాయనం ఉంది. కావున ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది. అక్కడ అధర్మం అనే మాటే ఉండదు. బాబా మీకు బ్రహ్మ మరియు విష్ణువుకి పరస్పరంలో కల సంబంధం ఏమి అనేది కూడా వివరిస్తున్నారు. బ్రహ్మ నాభి ద్వారా విష్ణువు వెలువడినట్లుగా చూపిస్తారు. ఆలోచించాల్సిన విషయం కదా, బ్రహ్మ నాభి నుండి విష్ణువు ఎలా వస్తారు? బ్రహ్మ దత్తు తీసుకుంటారా? లేదు కదా.
బ్రహ్మ నాభి నుండి రావడం అంటే బ్రహ్మనే విష్ణువుగా అవుతారు, విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఇవన్నీ విషయాలు చాలా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అందుకే బాబా అంటున్నారు, ఈ లక్ష్మీనారాయణలే చివర్లో బ్రహ్మ సరస్వతులుగా, జగతంబ జగత్పితలుగా అవుతారు. వీరి ఇరువురు మళ్ళీ విష్ణువుగా అనగా లక్ష్మీనారాయణలుగా అవుతారు. బ్రహ్మ నుండి విష్ణువుగా కావడానికి ఒక క్షణం పట్టదు. విష్ణువు నుండి బ్రహ్మగా కావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అంటే విష్ణువు ఎక్కడుంటారు? సత్యుగంలో. బ్రహ్మ ఎక్కడుంటారు? సంగమ యుగంలో. సో బ్రహ్మగా కావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. విష్ణువుగా అనగా లక్ష్మీనారాయణలుగా అవుతారు. బాబా కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. మీరు ఏవైతే చిత్రాలు చూస్తూ ఉన్నారో అవేవి యథార్థమైనవి కాదు. రకరకాల చిత్రాలు తయారు చేస్తున్నారు కదా భక్తి మార్గంలో. శివునికి పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. పెద్ద శివలింగాలు ఉన్నాయి కదా, పెద్ద చిత్రాలు చూపిస్తారు. అవి యథార్థం కాదు. నేను నా యొక్క స్వరూపము చిన్న జ్యోతి స్వరూపము. దానికి పూజ ఎట్లా చేయాలి? అందుకోసమే లింగాకృతి. భక్తి కారణంగా పెద్దదిగా తయారు చేసినారు. లేదంటే బిందువుకు పూజ ఎలా చేస్తారు? అది అచ్చా. బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి కూడా అర్థం చేసుకోరు. త్రిమూర్తి బ్రహ్మ అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అని కూడా అంటారు. కానీ బ్రహ్మ అయితే స్థాపన చెయ్యరు. స్వర్గ స్థాపన బ్రహ్మ చేస్తారా? చెయ్యరు. స్వర్గ స్థాపనను పరంపిత పరమాత్మ చేస్తారు. వీరి ఆత్మ అయితే పతితంగా ఉంది. వీరిని వ్యక్త బ్రహ్మ అంటారు. ఎవరిని? బ్రహ్మబాబాని సాకారంలో ఉన్నప్పుడు. ఈ ఆత్మయే పావనంగా అవుతుంది, అవ్యక్తమైపోతుంది, సంపూర్ణమై సూక్ష్మవతనానికి వెళ్ళిపోతుంది. తర్వాత సత్యుగంలోకెళ్ళి నారాయణుడిగా అవుతారు. కావున ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి కదా. కానీ చిత్రంలో అక్కడ ఉన్నట్లుగా చూపించారు. వాస్తవానికి జ్ఞానం యొక్క ఈ అలంకారాలు మీవి, కానీ విష్ణువుకి చూపించారు. నవవిధ భక్తిలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరాబాయి పేరు కూడా గాయనం చేయబడింది కదా. పురుషులలో నంబర్ 1 భక్తుడు నారదుడు, మాతలలో నంబర్ 1 భక్తురాలు మీరాబాయి. మీరిప్పుడు నారాయణ్ణి లేదా లక్ష్మిని వరించేందుకు ఈ జ్ఞానాన్ని వింటున్నారు. మీకే స్వయంవరం జరుగుతుంది. సభలేకి వచ్చి నేను లక్ష్మిని వరించచ్చా అని నారదుడు అడిగినట్లుగా చూపిస్తారు. అప్పుడు విష్ణువేమన్నారు? నీ యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకో, నువ్వు లక్ష్మిని వరించేకి యోగ్యునిగా ఉన్నావా అన్నారు. అందుకే అప్పుడు చూసుకుంటే కోతి ముఖంలాగా కనపడిందంట. యోగ్యులుగా మీరు ఇప్పుడు బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అవుతున్నారు. లక్ష్మి అంటే విజయం. అవన్నీ భక్తి మార్గం యొక్క కథలు. తండ్రి కూర్చొని వాస్తవిక విషయాలను అర్థం చేయిస్తారు. లక్ష్మీదేవి సత్యుగంలో ఉంటారు. భక్తుడైన నారదుడు ద్వాపర యుగంలో ఉంటారు. సత్యుగంలోకి నారదుడు ఎక్కడి నుండి వచ్చారు? బాబా క్లియర్గా చెప్తున్నారు. రాధాకృష్ణులకి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులనే పేర్లు పెడతారు. ఈ విషయం కూడా భారతవాసులకు తెలీదు. ఎంత జ్ఞాన అంధకారంలో ఉన్నారు. బాబా కళ్యాణకారి అయినారు. మిమ్మల్ని కూడా కళ్యాణకారులుగా తయారు చేస్తారు. ఇతరులకి కూడా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు విచారసాగర మంథనం చేయాలి. చిత్రాలు మొదలైనవి ఎలా తయారు చేయబడ్డాయి? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాంధీ నాభి నుండి నెహ్రూ వెలువడినట్లుగా చూపిస్తారు. అది తప్పు కదా. ఇప్పుడు దేవతలైన ఆ విష్ణువెక్కడా, ఈ మనుషులు ఎక్కడా? ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా మీకు సంతోషం కలుగుతుంది. ఎంతెంత ధారణ అవుతుందో అంతంత సంతోషం కలుగుతుంది. ఇది ఇంపార్టెంట్. వాళ్ళని యథార్థంగా అర్థం చేసుకుంటారు, వాళ్ళకే సంతోషం కలుగుతుంది. అందుకే బాబా అంటున్నారు, ఆ మనుష్యులు ఎక్కడా? మీరు ఈ విషయాలను ఇప్పుడు అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా మీకు సంతోషం కలుగుతుంది. బేహద్దు తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే గీతలోనైతే శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాసేసినారు.
భగవంతుడు ఎప్పుడొచ్చారు, ఎప్పుడొచ్చి గీతను వినిపించారు, దీనికి సంబంధించిన తిథి తారీఖులే లేవు. లక్షల మంది కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలు చేశారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు, అంతే కదా. ఎందుకు బాబా ఈ విధంగా చెప్తారంటే, ఇప్పుడు మనం ట్రైన్కి బయలుదేరి ఉంటాము, 2 గంటలంటే వెయిట్ చేస్తాం, 5 గంటలంటే వెయిట్ చేస్తాం, 10 గంటలంటే వెయిట్ చేస్తాం. ఇండెఫినెట్ లేట్ అంటే వద్దులేపా, ట్రైన్లో పోయేది బస్సుకు పోదాంపా అంటాం. ఆ విధంగా దాని గురించి ఆలోచనే లేకోకుండా కొన్ని లక్షల సంవత్సరాలు చేసేస్తున్నారు. అది బాబా అంటున్నారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. బ్రాహ్మణుల వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంత మంది బ్రాహ్మణులు తయారవుతారు. వర్ణాలలో ఎలా చక్రం తిరుగుతామనేది పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మన వర్ణం అన్నింటికన్నా ఉన్నతమైనది. మనము భారతదేశం యొక్క గుప్తమైన సత్యమైన ఆత్మిక సమాజ సేవకులం. మనము భారతదేశం యొక్క గుప్తమైన సత్యమైన ఆత్మిక సమాజ సేవకులం. పరంపిత పరమాత్మ మన ద్వారా సేవ చేయిస్తున్నారు. మనం ఆత్మిక సేవ చేస్తాం, వారు దైహిక సేవ చేస్తారు. మీరు భారతదేశానికి ఏం సేవ చేస్తారు అని మిమ్మల్ని అడుగుతారు ఎవరైనా. మనం చేసేంత ఇంకెవరు చేస్తున్నారు చెప్పండి? నిస్వార్థమైన సేవ చేస్తున్నాము. రెండవది, క్యారెక్టర్ని రీఎస్టాబ్లిష్ చేసేటువంటి, చరిత్రని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యం. ఏ ప్రపంచంలో అయితే దుఃఖము, అశాంతి, చింతలుండవో అలాంటి ప్రపంచాన్ని స్థాపన చేసే సేవా కార్యక్రమం ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు. అందుకే బాబా ఏమంటున్నారు, మేము ఆత్మిక సేవాదారులమని చెప్పండి. మా ద్వారా స్వర్గాన్ని ప్రారంభోత్సవం బాబా చేయిస్తున్నారు. చూడండి బాబా యొక్క దయ ఎంత ఉంది. ఏదైనా ప్రారంభోత్సవం చేయడానికి పెద్ద పెద్ద వ్యక్తుల్ని పిలిపిస్తారు, కానీ స్వర్గ ప్రారంభోత్సవం మన ద్వారా బాబా చేయిస్తున్నారు, స్థాపన చేయిస్తున్నారని చెప్పండి. శివబాబా చేసేవారు, చేయించేవారు. ఎవరైతే చేయిస్తున్నారో వారు చేస్తారు. మురళిని ఎవరు వినిపిస్తారు అంటే వారు కర్మ చేసినట్లే కదా. బాబానే కదా, బాబానే వచ్చి మురళిని వినిపిస్తారు అంటే మురళిని వినిపించడం కూడా కర్మనే కదా. శ్వాస తీసుకోవడం కర్మనే కదా. మురళిని ఇలా వినిపించడం అనేది, ఎలా వినిపించాలి అనేది కూడా బాబా వచ్చి మీకు నేర్పిస్తున్నారు. మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తున్నారు. కర్మను నేర్పిస్తున్నారు, కర్మలో కౌశల్యాన్ని నేర్పిస్తున్నారు. సుకర్మలను, శ్రేష్ఠ కర్మలను ఎలా చేయాలి అనేది బాబా నేర్పిస్తున్నారు. తర్వాత ఇతరులకు నేర్పించండి అని మీకు చెప్తారు. అందుకే వారిని చేసేవారు, చేయించేవారు అంటారు. పిల్లలైన మీరు కూడా ఇదే శిక్షణనిస్తారు. తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈ సందేశాన్ని పిల్లలైన మీరందరికీ అందించాలి. ఇది మన కర్తవ్యం. అలాగని ఇతరులకు సందేశాన్ని ఇచ్చి స్వయం స్మృతిలో లేకపోతే ఏమైతుంది? బీజం నాటుకోదు కదా, అది బాణం నాటుకోదు, అసలు తగలదు. వాళ్ళు కూడా బాబా పిల్లలుగా కారు. స్వయం స్మృతిలో లేకపోతే ఏమవుతుంది? ఇతరులు పురుషార్థం చేసి పైకి వెళ్ళిపోతారు, కానీ సందేశాన్ని ఇచ్చిన వారు ఉండిపోతారు. చూడండి, స్మృతి యొక్క పురుషార్థం చేయకపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు. రెండవ విషయము, స్మృతి యాత్రతోనే పావనంగా అవుతారు. బాబా బంధనంలో ఉన్న వారి ఉదాహరణ ఇస్తారు. బంధనంలో ఉన్న మాతలు పాపం ఎంత ప్రేమగా బాబాని జ్ఞాపకం చేసుకుంటారు కదా, అది బాబా చెప్తారు. వారు స్మృతిలో ఎక్కువగా ఉంటారు. బాబాని చూడకపోయినా సరే ఉత్తరం రాస్తారు. బాబా, మేం మీ వారిగా అయిపోయాం, మేం పవిత్రంగా తప్పకుండా ఉంటాం. పిల్లలైన మీకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. మీ మాలయే తయారు చేయబడింది. విష్ణుమాల, రుద్రాక్షమాల ఇవన్నీ జపిస్తారు. బాబా అంటున్నారు, జపమాలలో జంట పూసలు ఉంటాయి. ఫస్ట్ ఒక పూస, దాని తర్వాత 2 పూసలు ఉంటాయి. మాలను చేతిలోకి తీసుకోగానే ముందు పుష్పము మరియు 2 పూసలు చేతికొస్తాయి. వాటికే నమస్కరించుకుంటారు. తర్వాత మిగతా మాల ఉంటుంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు కనుక ఈ మాల మీ స్మృతి చిహ్నమే.
తండ్రి ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. ఇది ఎంత పెద్ద యజ్ఞం, 90 సంవత్సరాలు ఈ యజ్ఞాన్ని రచించి జరిగింది. సో ఈ యజ్ఞంలో యావత్తు ప్రపంచము స్వాహా అయిపోతుంది. తండ్రి అత్యంత ప్రియమైన ఫాదర్ మీకు భవిష్య 21 జన్మల కోసం సదా సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. ఎవరైతే కల్పకృతం వారసత్వాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తారు. బాబా అంటున్నారు, పిల్లలారా, సుఖధామానికి వెళ్ళాలంటే పవిత్రంగా అవ్వాలి. నన్ను స్మృతి చేయండి, కృప చూపించండి లేదా సహాయం చేయండి అని అడగకూడదు. నేనైతే అందరికీ సహాయం చేస్తాను. ఆయనకి ఏరాఫేరీ లేదు కదా. పురుషార్థమైతే మీరు చేయాలి. ఇక్కడ ఆశీర్వాదాల విషయం ఏమీ లేదు. బాబా అంటున్నారు, నన్నొక్కళ్ళనే స్మృతి చేయండి. స్మృతి చేయడం మీ పని. డైరెక్షన్ ఇవ్వడమే కృప చూపించడం. తినండి, తాగండి, తిరగండి, లేయండి, కూర్చోండి, కానీ స్మృతి చేయండి. మీరు పవిత్ర భోజనాన్నే తినాలి. అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నారు బాబా? బాబా తినడానికి తాగడానికి వద్దన్నారు, కానీ ఎలాంటిది తినాలా ఎలాంటిది తాగాలనేది ఉంది కదా. బాబా అంటున్నారు, మీరు పవిత్ర భోజనాన్నే తినాలి. పవిత్ర భోజనం అంటే ఏమిటి? భగవంతునికి నైవేద్యం పెట్టిండేది పవిత్ర భోజనం. పవిత్ర భోజనం అంటే ఏమి? హోటల్స్లో తినేది పవిత్ర భోజనమా? ఆలోచించండి. మాంసాహారము మొదలైనవి తినేది పవిత్ర భోజనమా? ఉల్లిగడ్డ తెల్లగడ్డ తినేది పవిత్ర భోజనమా? రజోప్రధాన భోజనం కదా. సో పవిత్ర భోజనం అంటే ఏమిటి? పరమాత్మకు సాత్వికమైన భోజనం, పరమాత్మకు నైవేద్యం అర్పణం చేసిన భోజనం. మనము పరమాత్మ స్మృతిలో పవిత్రతను ధారణ చేసిన ఆత్మలు చేసిన మహాన్ ప్రసాదం. దానికి బాబా అంటున్నారు, పవిత్ర భోజనాన్ని తినాలి. మనం దేవీ దేవతలుగా అవుతాం. అక్కడ ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు. చూసారా, బాబా చెప్పారు, అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు. ఎంత బాగా చెప్తారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని డాక్టర్లు చెప్పినారు అంటారు. ఎంత బాగా చెప్తారు. కొంతమంది అయితే, అక్క ఏం చేస్తామక్క, మా ఇంట్లో అందరూ నడవరు కాబట్టి ఇలాంటి భోజనమే తినాల్సి పడుతుందక్క అంటారు. ఏమీ లేదు, దృఢ సంకల్పం చేస్తే అన్నీ జరుగుద్ది. దృఢ సంకల్పం, వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే. ఎక్కడ మార్గం మనసుంటే అక్కడ మార్గం ఉంటుంది కదా. ఏదో ఒక ఉపాయం ఆలోచించుకొని చేసుకోవాలి. మీకు మీరే ఆలోచించుకోవాలి. అందుకే బాబా అంటున్నారు, ఉల్లిపాయలు మొదలైనవి ఉండవు, అవన్నీ ఇక్కడే వదిలేయాలి. మనము పండగ రోజు దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు వేస్తామా? లేదు కదా. అట్లా అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఈ వస్తువులు అక్కడ ఉండవు, ఆ విత్తనాలే ఉండవు. సత్యుగంలో అనారోగ్యాలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఎన్ని అనారోగ్యాలు. అక్కడ తమోగుణి వస్తువే ఉండదు. ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది. ఇక్కడ మనుషులు ఏమేం తింటున్నారో చూడండి. ఏమేం తింటున్నారు, తినరు అనేవే లేవు. అట్లా తింటున్నారు. ఎట్లా అసహ్యం అనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా, నన్ను స్మృతి చేయండి. ఇతర సాంగత్యాలను వదిలి నాతో సాంగత్యాన్ని జోడించండి. మీరు పావనంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा धन्यवादाలు बाबा, नमस्ते. సారాంశం ఎన్ని విషయాలు చెప్పినారు చూస్తున్నారా బాబా. లెక్కలేనన్ని ధన్యవాదాలు చెప్పాలి కదా బాబాకి. ధారణ కోసం ముఖ్య సారం. గతం గతః, గడిచిపోయిన దాన్ని మరచిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతోప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. వినాశానికి ముందే బాబా అంటున్నారు, వినాశనానికి ముందే ఏం చేయాలి? పావనంగా తప్పక కావాలి. సెకండ్ పాయింట్, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సత్యాతి సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి.
ఆహార పానీయాలను చాలా శుద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర భోజనాన్నే తినాలి. ఎంత బాగుంది చూడండి. అన్నీ ధారణ చేసే మాటలే ఇవి. సత్వప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి, పావనంగా కావాలి, బాబా సేవలో తత్పరులై ఉండాలి, మరియు శుద్ధమైన భోజనాన్ని, పవిత్ర భోజనాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇవాళ పవిత్ర భోజనాన్నే తినాలి. బాబాతో మనసులో ప్రతిజ్ఞ కూడా చేద్దాం. వరదానం: స్థూల కార్యాలను చేస్తూ కూడా మనసా ద్వారా విశ్వ పరివర్తన సేవను చేసే బాధ్యతాయుత ఆత్మలుగా కండి. ఏమంటున్నారు బాబా? స్థూల కార్యాలను చేస్తూ మనసా ద్వారా విశ్వ పరివర్తన కార్యాన్ని చేసే బాధ్యతాయుత ఆత్మలుగా కండి. ఏ స్థూల కార్యాన్నైనా చేస్తూ సదా ఈ స్మృతిలో ఉండాలి. నేను విశ్వం అనే స్టేజ్ పైన విశ్వ కళ్యాణ సేవార్థం నిమిత్తమై ఉన్నాను. నాకు నా శ్రేష్ఠ మనసా ద్వారా విశ్వ పరివర్తన కార్యం చేసే చాలా పెద్ద బాధ్యత లభించింది. ఈ స్మృతి ద్వారా నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది మరియు సమయం కూడా వ్యర్థమవ్వడం నుండి రక్షించబడుతుంది. ఒక్కొక్క క్షణాన్ని అమూల్యంగా భావిస్తూ విశ్వ కళ్యాణ కార్యంలో మరియు జడమును చైతన్యంగా పరివర్తన చేసే కార్యంలో సఫలం చేసుకుంటూ ఉండండి. స్లోగన్: ఇప్పుడు యోధులుగా అయ్యేందుకు బదులుగా నిరంతర యోగులుగా అవ్వండి. యోధులంటే సైన్యం, యోగులంటే యోగ్యులు. అవ్యక్త ప్రేరణ: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. చూడండి, ఈ నెల ఏమంటున్నారు బాబా? జ్వాలా స్వరూపం అమృత వేళలో పవర్ఫుల్ యోగం చేసే అభ్యాసం తప్పక చేయాలి. ఎలాగైతే దుఃఖముతో ఉన్న వారి మనస్సులో ఇప్పుడు వినాశమైపోవాలి అన్న శబ్దం మొదలవుతుందో, అలాగే విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనస్సులో ఈ సంకల్పం ఉత్పన్నమవ్వాలి. ఇప్పుడు త్వరలోనే సర్వుల కళ్యాణం జరగాలి, అప్పుడే సమాప్తి జరుగుతుంది. వినాశకారి ఆత్మలకు కళ్యాణకారి ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. బాబా ఏమంటున్నారు? నెమ్మదిగా లోతుగా అర్థం చేసుకోండి దీన్ని. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఎలాగైతే దుఃఖంతో ఉన్నవారి మనస్సులో ఇప్పుడు వినాశం కావాలనే సంకల్పం వస్తుంది, మరి విశ్వ కళ్యాణకారి ఆత్మలు కదా మీరు, మీ మనస్సులో ఇప్పుడు అందరి కళ్యాణం జరగాలనే సంకల్పం రావాలి అంటున్నారు. అప్పుడే సమాప్తి జరుగుతుంది. ఎంత బాగుంది చూడండి. వినాశకారి ఆత్మలకు కళ్యాణకారి ఆత్మల సంకల్పం యొక్క సూచన కావాలి. వాళ్ళకు మీరు డైరెక్షన్ ఇవ్వాలి అంటున్నారు బాబా, ప్రేరణ ఇవ్వాలి. అందుకే ఎవరు రెడీగా కావాలి? తమ శక్తిశాలి సంకల్పంతో జ్వాలారూప యోగం ద్వారా వినాశ జ్వాలను వేగవంతం చేయండి. మన జ్వాలా స్వరూపమే వినాశ జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు.